ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఓం మండలి మీద అందరూ అటాక్ ఎలా చేస్తున్నారు అనే దాని మీద మనం చెక్ చేస్తాం. दूसरी ओर ओम मंडली का दबाव का कारण दिनों दिन लोगों का जोश बढ़ता जाता है। वे कन्याएं माताओं पर अधिक अधिक अत्याचार करने लगे थे। मारने पीटने की अत्यधिक जबरदस्ती उसको सर आदि आदि का मांस खिलाकर उसे धर्म भ्रष्ट करने की कोशिश करते हैं। ఒకవైపేమో ఓం మండలి మీద దాదా లేఖరాజ్ మీద అందరూ ఫైట్ చేస్తుంటే, ఇంకొక పైన కన్యలు మాతల పైన ఎంత వేగవంతంగా అందరూ అత్యాచారాలు చేయడం మొదలు పెట్టారు. కొట్టడము, వారిని తిట్టడము మొదలు పెట్టారు. చాలా ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి నాన్ వెజ్ తినిపించడం మొదలు పెట్టారు. వారిని ఎలా అయినా ధర్మ భ్రష్టు చేయాలి అనేది శ్రమ చేస్తున్నారు. वे जादूगरों को बुलाकर कहते हैं, इस कन्या या माता का शायद जादू हो गया, उसे जादू को निकाल दो। వారు మంత్రజాలికల్ని పిలిచి కన్యలు మాతల పైన ఏదో మంత్రం పడింది, ఆ మంత్రాన్ని ఆ ఆ దాంట్లో ఉన్న మాయని తీసేయండి అని. ఈ విధంగా నలువైపులా వారి మీద ఎంతో ప్రెషర్ అనేది వచ్చింది. ఈ విధంగా ఎలా చేశారంటే కన్యల్ని మాతల్ని తలుపు క్లోజ్ చేసేసి వాళ్ళని ఇంటి లోపల హౌస్ లాక్ కూడా చేసేశారు. వారి పైన చెయ్యి తీయడానికి కూడా వారు ఆలస్యం చేయట్లేదు. సంబంధికుల దగ్గర కూడా వాళ్ళని ఎంతగానో బద్నాం అనేది చేయడం మొదలు పెట్టారు. अहो, हर एक बंद के गई कन्या माताओं की ऐसी दर्दनाक कहानी है जिसकी यदि उल्लेख किया जाए तो सुनते पढ़ने वालों को आंखों से आंसू आ जाएगा। సో ప్రతి ఒక్క కన్య, ప్రతి ఒక్క మాత యొక్క హిస్టరీ వింటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. వారు ఎలాంటి నరకాన్ని చూస్తున్నారు ఇంట్లో అనేది. వారు చేసిన ఒకటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాలన చేయడం. అది ఎవ్వరూ సహించుకోలేకపోతున్నారు. పురుషులు కూడా ఏంటి ఈ బ్రహ్మచర్య వ్రతం పాలన అని ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేశారు, వారి గురించి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. संन्यास करके स्त्री की विधवा बच्चों की यतीम बनाकर चले जाते हैं, परंतु कन्याएं माताएं यदि घरों में रहती है, सेवा करती है, ब्रह्मचर्य का पालना करने चाहे तो उन देवताओं की शक्तियों को ऐसे सतम है। ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పురుషులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాలంటే వాళ్ళు అందరినీ వదిలేసి ఎక్కడికైనా అడవులకు వెళ్ళిపోవచ్చు. అదే వ్రతం ఒక ఆడవాళ్ళు చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు, పురుషులు చెప్పిందే వినాలా అనేది అక్కడ ఒకటి వచ్చేసింది. సంసారం ఇలాగే నడుస్తూ ఉంటుందా, ఇంకెప్పటి వరకు ఇలా నడుస్తూ ఉంటుందని. ప్రతి సంవత్సరం నవరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. పవిత్రమైన కన్యలకి మనస్ఫూర్తిగా వారి చరణాల పైన పడి నమస్కరిస్తారు. కానీ ప్రాక్టికల్ గా అదే కన్యలు మేము ఈ విధంగా అవ్వాలి అనుకుంటున్నామంటే మనసా వాచ కర్మన పవిత్రంగా ఉండాలి, మేము పురుషార్థం చేయాలి అనుకుంటున్నామంటే వారి పైన కొట్టడానికి కూడా ఎవ్వరూ ఆలస్యం చేయట్లేదు, అత్యాచారం చేయడానికి కూడా ఆలస్యం చేయట్లేదు. ఏ విధంగా ప్రపంచం అయిపోయింది. ఇవన్నీ మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. అయినా కూడా ఎందుకు ఈ ప్రపంచిక వస్తువు వైపు వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆ అబలలు మాతల పైన అత్యాచారం జరుగుతున్నా వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే ఎవ్వరి ధ్యాస వారి ఏడుపు పైన వెళ్ళటమే లేదు. రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.